ఐపీఎల్ ఇక ఆఖరి ఘట్టానికి చేరింది. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరు తలపడుతున్నారనే దానిపైన క్లారిటీ వచ్చింది. బలాబలాలు, అంచనాలు ఎలా ఉన్నాయి? ఎవరు గెలుస్తారు? ప్రధానంగా గ్రహాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయి? ఎందుకంటే క్వాలిఫైయర్ 2కి సంబంధించి మనం చేసిన విశ్లేషణలో చాలా క్లియర్ కట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ విషయంలో కూడా అలాంటి అంచనాలే రాబోతున్నాయి. విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్ కేశవ్ గారు. మీరు చెప్పినటువంటి జ్యోతిష్యం నిజమైంది. క్వాలిఫైయర్ 2లో యాక్చువల్గా ఎక్కువ మంది యాస్పిరేషన్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ వెళ్ళాలి, ఫైనల్లో సూర్యవంశీని చూడాలి అని కోరుకున్నారు. బట్ మీరేమో గుజరాత్కే ఫేవర్గా ఉందన్నారు. సో గుజరాత్ గెలిచేసింది. మ్యాచ్ జరిగిపోయిన తర్వాత గుజరాత్ విషయంలో మీరు చెప్పేటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి? గుజరాత్లో మనకి ఈ గిల్ గారిని తీసుకున్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ఆట తీరును చూపించగలిగారు. ఎందువల్లంటే గిల్కి శతభిష నక్షత్రము, కుంభరాశి. ఆ తర్వాత ఆయనకి పార్ట్నర్గా వచ్చినటువంటి సాయి సుదర్శన్ గారు కుంభరాశి. ఇద్దరు కుంభరాశి వాళ్ళు. ప్లస్ ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్, పీపీపీ, ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ఎలాగ సక్సెస్ అవుతాయో, సో గుజరాత్ టీంలో పార్ట్నర్షిప్తో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక టీం వర్క్ చేస్తారు వాళ్ళు. ఈ వేరేజ్ రాజస్థాన్ దగ్గరికి వచ్చేసరికి టీం వర్క్ లేదు మొదటి నుంచి కూడా. ఓన్లీ వన్ మ్యాన్ షో. అతను సూర్యవంశీ ఆడడం, అది కూడా అతనికి ఏజ్ తక్కువ అవడము, ఉడుకు రక్తము, వచ్చిన ప్రతి బాల్ని బాధేయడమే. అది 4 or 6 అవుట్, అది ఆలోచించకపోవడం. ఇక్కడ అది ఎందువల్ల అలా జరిగిందంటే వైభవ్ సూర్యవంశీకి నిన్న క్లియర్గా చెప్పాను నేను, 4వ ఇంట్లో కేతు ఉన్నాడు, వృషభ రాశి. అందువలన కేతు ఆడనివ్వడు. 97 వరకు మొన్న కొట్టగలిగిన హైదరాబాద్ మీద సెంచరీ చేస్తారా అని నన్ను అడిగారు మీరు. సెంచరీ లేకుండా బరాడా కంట్రోల్ చేస్తాడు అన్నాను. అలాగే ఈ బరాడా దీన్ని కొంచెం కంట్రోల్ చేయడము, ఆ విధంగా సెంచరీ దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరిగింది. దీనికి కారణం ఏమిటి అని అంటే మనకి అర్ధాష్టమ కేతు. ఇకపోతే ఈయన దగ్గరికి వచ్చేసరికి సాయి సుదర్శన్, ఆయన ఇంకా కొట్టేవాడే, కుంభరాశి వాడు కాబట్టి కుంభరాశికి ఏలినాటి శని జరుగుతోంది. పంచమ గురుడు మంచి స్థితినిస్తాడు. వ్యయంలో ఉన్న జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఏం చేస్తుందంటే స్వయం తప్పిదాలను చేయిస్తుంది. ధనస్థానంలో ఉన్నటువంటి శని మీనరాశిలో ఉండి, మళ్ళీ కుజుడు మాత్రము స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రాణించాడు. తన బ్యాట్ తానే పడేసుకొని, ఇది రెండోసారి, మళ్ళీ ఒకటోసారి కూడా కాదు. సో ఆ విధంగా ఎవ్వరూ ఓడించకుండా వీళ్ళకి వీళ్ళే చెక్ పెట్టేసుకున్నారు. అందువలన ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఆడేటటువంటి ఈ యొక్క మ్యాచ్లో మనకి ఈ ఫైనల్కి వీళ్ళిద్దరు వచ్చారు, ఆర్సీబీ ప్లస్ గుజరాత్ టైటన్స్. మ్యాచ్ జరిగేదేమో గుజరాత్ హోమ్ గ్రౌండ్లో. హోమ్ క్రౌడ్, ఈ స్ట్రెంగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నా కానీ గ్రహాల గతులు ఎలా ఉన్నాయి, ఈ టీంలో వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఆ టీంలో వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఒకసారి అనలైజ్ చేద్దరు. కానీ ఫస్ట్ ఆర్సీబీ చెప్పండి, ఎందుకంటే ఆర్సీబీ మీద డిఫెండింగ్ ఛాంపియన్, మళ్ళీ గెలవాలని కోరుకునే పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. ఇది సౌత్ నుంచి ఒకటే టీం కాబట్టి ఇప్పుడు ఫైనల్ దాకా వెళ్ళింది. ఆర్సీబీకి సంబంధించినటువంటి గ్రహ గతులు ఎలా ఉన్నాయి? ఆ స్టేడియం పేరే నరేంద్ర మోడీ స్టేడియము, అహ్మదాబాద్ మేషరాశి ఏలినాటి శని జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పేరు వృశ్చిక రాశి. అర్ధాష్టమ కేతు రాహు ఉన్నాడు, పంచమ శని ఉన్నాడు. సో అక్కడ పిచ్ అనేటటువంటిది మనకి దక్షిణ భారతదేశం వాళ్ళకే మేలు చేస్తుంది, నాట్ ఫర్ సెంట్రల్ ఇండియా. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా గుజరాత్లో మనకి ఈ యొక్క పిచ్ అనేటటువంటిది సహకరించదు 100%. నెక్స్ట్ అది అతి పెద్ద గుజరాత్ టీమ్ సహకరించదు. చూడండి, హోమ్ గ్రౌండ్ 80% క్రౌడ్ కూడా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎంకరేజ్ చేసి ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ వరల్డ్ మ్యాచ్లో అతను చాలా చక్కగా ఆడిన, ఎందుకు మరీ డక్అవుట్ అయిపోయినట్టుగా ఆల్మోస్ట్ 0 కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ప్లేయర్స్కి. సో ఎప్పుడైతే వీళ్ళు హోమ్ టౌన్లో, జన్మస్థానంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏమిటంటే ఎవరి ఊరు వాళ్ళకి పడదనమాట కొన్ని రాశుల వారికి. అందువలన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ యొక్క గుజరాత్ టీంకి, ఆ గుజరాత్ అనేది కుంభరాశి, శని మనకి అధిపతి దానికి. అందులో ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు సొంత ఊర్లో ఆడకూడదు. అదే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ద అదర్ ప్లేస్, డెఫినెట్గా గుజరాత్కి పిచ్ సహకరించేది.
అది జన్మస్థానము, జన్మశని ఎప్పుడు కూడా యోగించడు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఆర్సీబీ దగ్గరికి వచ్చేసరికి, బెంగళూరు దగ్గరికి వచ్చేసరికి రాహువు తృతీయ స్థితిగతుడై ఉన్నాడు. రాహు చాలా బలంగా ఉన్నాడు. క్రీడలకి కావలసినటువంటిది ఐదర్ రాహు కానీ, శని కానీ, కుజుడు కానీ ఏదో ఒక గ్రహం బలంగా ఉండాలి. రాహు తృతీయ స్థితిగతుడై బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. 2 planets ఆర్ ఇన్ ఫేవర్ టు ఆర్సీబీ. అందువలన ఇక శని న్యూట్రల్గా ఉన్నాడు. అందువలన శని ఏం బ్యాడ్ చేయడు దాని ఈ యొక్క మేన రాశిలో ఉన్నటువంటి శని. కాబట్టి మనం కంగారు పడాల్సినటువంటి అంటే టీమ్స్ వైజ్, టీంలో ఉన్న ప్లేయర్స్ వైజ్ గా చూస్తే విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చేసరికి అండి మనకి వృషభ రాశి ఆయనది. సో విరాట్ కోహ్లీ గారు ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆయన. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ కంటే కూడా భిన్నమైన ఆట. ఎలా ఆడతాడంటే షార్ట్ బాల్స్ వచ్చినప్పుడు అతన్ని కట్టడి చేయడానికి చాలా ఈజీ అనమాట ఆయన. సో ఆయనే కాదు, ఈవెన్ ద సేమ్ ప్రాబ్లమ్ ఇస్ విత్ వైభవ్ సూర్యవంశీ. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తాడు. కాకపోతే వీళ్ళకి భారీ స్కోర్ కొట్టడు. ఆయన లాజికల్గా ప్లే చేస్తాడు. ఎందువలన విరాట్ కోహ్లీ వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాభములో ఉన్నటువంటి శనిగ్రహము విరాట్ కోహ్లీకి చాలా మేలు చేస్తాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇకపోతే రజత్ పాటీదార్ తులారాశి. ఈ తులారాశికి సప్తమ పార్ట్నర్షిప్ యోగిస్తుంది అతనికి. అందువలన సప్తమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈయన కూడా మంచి ప్రదర్శన అనేటటువంటిది చేయగలుగుతాడు. ఇకపోతే జాకోబ్ బెథెల్, ఈయన మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. మకర రాశిలో మనకి ఈ యొక్క షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు, అష్టమ కేతు ఉన్నాడు. అష్టమ కేతు ఉండడం వల్ల కొంచెం తడబడతాడు ఇతను. అలాగే ఫిల్ సాల్ట్, ఈయన కన్యా రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే జాకోబ్ డఫీ, ఈయనక మకర రాశి పర్లేదు. టిమ్ డేవిడ్ బాగా ఆడతాడు ప్రదర్శన. అలాగే వెంకటేష్ అయ్యర్, ఇతను కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. అందువలన వృషభ రాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆట తీరును ప్రదర్శిస్తారు. దేవదత్ పటికల్, ఈయన కూడా మనకి ధనుసు రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే భువనేశ్వర్ కుమార్, మనము జోష్ హ్యాజల్వుడ్, జార్డన్ కేసీ, ఇవన్నీ కూడా చూసుకుంటే శనికి సంబంధించి, గురుడికి సంబంధించిన గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు శని మనకి మీనరాశిలో గురుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో సంబంధించినటువంటి వీళ్ళు ఈ యొక్క బెంగళూరు బ్యాచ్లో ఎక్కువ గురుబలం అధికంగా ఉంది. దాంట్లో శని ఉండడం వల్ల ఇతర పారామీటర్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఎక్కువగా ఈ యొక్క ఆర్సీబీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అటు గుజరాత్ టీం పరిస్థితి ఎలా ఉంది టీం వైజ్? గుజరాత్ దగ్గరికి వచ్చేసరికి మనకి మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. అతను కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తి. చక్కటి ఆట ప్రదర్శన అనేటటువంటిది సిరాజ్ చూపిస్తాడు. నిన్న ఒక వికెట్ కూడా ఆయన తీయడం జరిగింది. అలాగే రబాడా 2 వికెట్లు తీశాడు. రబాడా అసలు యాక్చువల్గా అతను మంచి బౌలర్ అయినప్పటికీ కూడా సిరాజ్, రబాడా ఇద్దరు కూడా ఆయన్ని మన సూర్యవంశీని కంట్రోల్ చేయగలుగుతారు అని మనం రబాడా గురించి చెప్పాము. అయితే 96 వరకు కంట్రోల్ చేయలేకపోయినటువంటి రబాడా ఆయన చూసి చూస్తే కూడా కొంత కూల్ గానే ఆడాడు. అతను దూకుడికి భిన్నంగా ఆడినట్టే కదా. చాలాసేపు స్టాండ్ అవడం, 2 వికెట్లు అటువైపు పడిపోవడం, ఇక్కడ స్టాండ్ అవ్వాల్సిన పరిస్థితి అదైతే కనబడింది. ఫ్రస్ట్రేషన్ లేదు. అందువలన అతను కూడా రబాడా తులారాశికి సంబంధించిన వ్యక్తి అండి. అలాగే ప్రసిద్ధి పి కృష్ణ, అతను మరి ఈ యొక్క కన్యారాశికి సంబంధించినటువంటి వ్యక్తి, తులా లగ్నం. అలాగే వాషింగ్టన్ సుందర్, ఇతను బాగా చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే వికెట్స్ తీయకపోవచ్చు. అలాగే జాసన్ హోల్డర్ ఒకడు, ఈయన కర్కాటక రాశి సంబంధించినటువంటి వ్యక్తి. దాన స్థానంలో ఉన్నటువంటి కేతు అనుకూలిస్తుంది. అష్టమ రాహు కాబట్టి కొంచెం పేరు ప్రతిష్టలు రాకపోయినా, ఛాన్స్ రాకపోయినా సెకండ్ టైం మళ్ళీ అతను సెకండ్ ఓవర్లోకి వెళ్ళడము, ఇంకో ఓవర్ కనుక ఇస్తే విజృంభిస్తాడనమాట. అలాగే రషీద్ ఖాన్ 2. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు రషీద్ ఖాన్ కూడా తులారాశి. లేకపోతే మనకి ఈ యొక్క గుజరాత్ మ్యాచ్లో కెప్టెన్ గిల్,
ఆయన చక్కటి మెచ్యూర్డ్ ఆట ఆడాడు. అందువలన ఇప్పుడు కూడా అతను అలాగే చక్కటి ఆటను ప్రదర్శిస్తాడు. సరిపోదు, వాళ్ళు ఆడినంత మాత్రాన సరిపోదు. అలాగే సాయి సుదర్శన్ బ్రహ్మాండమైన అద్భుతమైన ఆట ఆడినా కూడా స్వయంకృతాపరాధం ఎర్నెట్సెన్ జరుగుతుంది కాబట్టి తన బ్యాట్ని తనే పడేసుకోవడం, ఇది రెండవసారి పునరావృతం అయింది. గతంలో కూడా ఇదే సిరీస్లో జరుగుతూ. అలాగే బట్లర్ దగ్గరికి వచ్చేసరికి డిఫెండింగ్ లాగా కూర్చొని ఉన్నాడు తప్ప పెద్దగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అలాగే నిశాంత్, సుందర్, హోల్డర్, తెవాటియా మంచిగా ఆడతాడు. నిన్న కూడా బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చాడు. అలాగే రషీద్, రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్, ఈ ప్లేయర్స్లో వీళ్ళని మనం తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా రబాడా తులారాశికి సంబంధించినోడు, సిరాజ్ కుంభరాశికి సంబంధించినోడు, ఈ తెవాటియా ఈ వీళ్ళంతా కూడా రషీద్ తులారాశి, అలాగే మిథునం, ఇవన్నీ కలవడము. వీటి నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆదివారం జరుగుతుంది. దీనికి రవి అధిపతి ప్లస్ కుజుడు స్వక్షేత్రగతుడై మేషరాశిలో ఉన్నాడు. 31వ తారీఖు 3+1 రాహువు, రవి రాహువు డామినేటింగ్, కుజుడు మనకి స్వక్షేత్రంలో మేషరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ కారణాల రీత్యా ఆ గ్రౌండ్ అది పడమర దిశలో మనకి ఉంది, వెస్ట్ ఇండియా అది మనకి. సో అక్కడ సూర్యుడు రివర్స్లో ఉంటాడు మనకి. ఎప్పుడైతే సూర్యుడు మనకి అక్కడ ఇంకా చీకటి పడదు. మనకి ఉదయము లేటుగా సూర్య ఉదయం అవ్వడం, రాత్రులు తొందరగా రాత్రి అవ్వకపోవడం, నైట్ 9 అయినా 8 అయినా, ఇవన్నీ గుజరాత్ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రవి ఎవరికి అనుకూలంగా ఉంటాడండి? ఓన్లీ ఫర్ సౌత్ ఇండియా. ఆ సౌత్ ఇండియా ఎవరండి? బెంగళూరు. మనం హైదరాబాద్ వాళ్ళు మన వాళ్ళు లేరు కాబట్టి ఈ వీళ్ళు కూడా మంచి కసితో ఒకసారి కప్పు గెలిచారు కాబట్టి ఏమైనా సరే బెంగళూరు మేము మళ్ళీ రెండోసారి గెలవాలని పట్టుదల ఉంటుంది సాగా. అందులో ఈ వీళ్ళు కూడా నిన్ననే విజయోత్సవం చేసుకున్నారు. వీళ్ళు కూడా ఆ సాగా కంటిన్యూ అవుతుంది, వాళ్ళు కూడా వదులుకోకూడదని. అందువలన వెరీ టఫ్ మ్యాచ్, చాలా టఫ్ మ్యాచ్ జరుగుతుంది. 2 క్వాలిఫైర్లు వన్ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడిన దానిలో వన్ సైడ్ రాజస్థాన్ క్లియర్ కనిపించేసింది. నిన్న రాజస్థాన్ కూడా చివరి 2 ఓవర్లో ఏమైనా మ్యాజిక్ జరుగుద్దేమో అని చూశారు, కానీ జనాలు వన్ సైడ్ గానే ఆల్మోస్ట్ నడిచింది. సో ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్గా కనిపిస్తుందా, లేదా బాల్ టు బాల్, మినిట్ టు మినిట్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుందా? వీళ్ళు ఎలా ఉంటుందంటే నిన్నట్లాగే ఉంటుందండి. ఎలా అంటే అద్భుతమైన విజృంభణ అనేటటువంటిది ఈ యొక్క బెంగళూరు మ్యాచ్ చేస్తుంది. ఎందువల్లంటే ఫస్ట్ వాళ్ళు ఎవరు ఆడినా ప్రారంభం నుంచి కూడా దాడి అటాకింగ్ మోడ్లో ఉంటుందన్నమాట. అండ్ ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు పరువు ప్రతిష్ట, కప్ ఎప్పుడు కూడా మనకి సౌత్ ఇండియాని దాటి వెళ్ళదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పడమరలో జరిగేటటువంటి ఏ మ్యాచ్ అయినా సరే మనకి సౌత్ ఇండియా వాళ్ళకే వస్తుంది, అందులో డౌట్ లేదనమాట. అందులో ఆదివారం జరగాల, 31st రాహుది ఉండాలి. సో రాహుకి రవికి లింక్. అందువల్ల రాహు మనకి ఎవరికి అనుకూలిస్తున్నాడంటే బెంగళూరు, పక్కాగా బెంగళూరు అండి. 100% బెంగళూరు గెలుస్తుందండి. ఏ డేటాలో కూడా చూస్తే బెంగళూరుకి 53% ఛాన్స్ ఉందని చెప్పని చూపిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం కూడా బెంగళూరుకి అనుకూలమైన వాతావరణం డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది సత్యనారాయణమూర్తి గారు చెప్తున్నారు, ఎటు నుంచి చూసినా కానీ దక్షిణ భారతదేశానికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. టాటా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విన్నర్గా ఆర్సీబీ నిలబడుతుందని ఆయన గట్టిగా చెప్తున్నారు. 2 టీమ్స్ కూడా బలమైన ప్రదర్శన చేస్తే ఒక టఫ్ మ్యాచ్ని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ఆర్సీబీకి అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.